ఒకే ఒక్కడు పతంజలి. నేను పత్రికల రంగంలో గడిపిన 4 దశాబ్దాల కాలంలో కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి లాంటి మనిషిని మరొకడిని చూడలేదు. ఎందుకంటే అలాంటి వాడు ఇంకొకడు లేడు గనక. పతంజలి గారు ఆత్మీయుడైన మిత్రులు, గొప్ప రచయిత, మంచి జర్నలిస్టు. ఆకు కదిలినా స్పందించే తత్వం పతంజలి గారిది. 1,00,000 యోజనాల దూరంలో ఏదో చేప గేలం ముళ్ళుకు చిక్కుందని వింటే ఇక్కడ కంటనీరు పెట్టే కరుణామూర్తి పతంజలి. పీత నడకలు నడిచే లోకం మీద, కలుగుల్లో దూరి కుట్రలు చేసే లోకుల మీద, వాళ్ళ తెచ్చుకోలు నవ్వుల మీద భగ్గుమనే భాస్వరం పతంజలి స్వరం. పతంజలి గారిని మంట తినేసిందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. పతంజలి గారి కన్నా బాగా చదువుకున్న వాళ్ళని చాలా మందిని చూశాను. ఆయన కన్నా బాగా రాసిన వాళ్ళని కొద్ది మందిని చూశాను. పతంజలి కన్నా పావు అంగుళం ఎత్తుండే జర్నలిస్టులను కూడా చూశాను. ఆయన కన్నా స్పష్టమైన రాజకీయ దృక్పథం కలిగి ఉన్న వాళ్ళని చూశాను. కానీ ఈ లక్షణాలు అన్నీ ఉండి పతంజలి కన్నా మెరుగైన వ్యక్తిత్వం కలిగిన మనిషిని మాత్రం నేను ఎక్కడా చూడలేదు. ఎందుకంటే అలాంటి వాడు ఎవడో లేడు గనక. బాగా చిన్నతనంలోనే 11వ ఏటే ఆ వయసుకు సహజమైన చేపలంతోనో దుస్సాహసంతోనో పతంజలి తన్ను పట్టాడు. విద్యార్థి దశలోనే తన రచనలు అచ్చువేశారు. అప్పట్లే ఆయన రాసిన కథానికులతో దిక్కుమాలిన కాలేజీ అని ఒక సంకలనం కూడా వచ్చింది. అయితే పత్రికల్లో ప్రవేశించిన తర్వాతే, జర్నలిజంలో అడుగు పెట్టిన తర్వాతే పతంజలి మేధో వికాసం మొదలైందని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, పత్రికల్లో పనిచేయకపోతే ఆయనకు బాగా పేరు తెచ్చిన కాకివనం లాంటి నవలలు పతంజలి గారు రాయగలిగేవారు కాదేమో అనిపిస్తుంది. అలాగే బాగా సినికల్ గా అనిపించినప్పటికీ పెంపుడు జంతువులు లాంటి నవలలు పతంజలి తప్ప మరెవరు రాయలేరు. ఆయన జర్నలిజంలోకి వచ్చి ఉండకపోతే ఆయన కూడా రాయలేడు. అయితే పతంజలి సాహిత్య ప్రస్థానంలో ఈ కాకివనం, పెంపుడు జంతువులు లాంటి నవలలు రాసిన యువ రచయిత అనేది ఒక దశ మాత్రమే. ఆయన అక్కడి నుంచి చాలా పరిణతి చెందారు. ఆ పరిణతి చెందే క్రమంలో ఆయన మీద గురజాడ, శ్రీశ్రీ, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి ప్రభావం ప్రగాఢం. ఆ విషయం పతంజలి గారు కూడా తరచు చెప్తుండేవారు. ఆయన కాకివనం పుస్తకం అంకితం ఇస్తూ కూడా వీళ్ళ ముగ్గురికి అంకితం ఇచ్చాడు ఆయన. అలాగే రచయితగా పతంజలి మూర్తిమత్వం అంటారు కదా, అంటే పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ అనేది ఒక నిర్దిష్టమైన రూపం దిద్దుకునే క్రమంలో చాసో ప్రభావం కూడా చాలా ఎక్కువ. అంటే ఆ టైంలో పతంజలి గారు విజయనగరంలో ఉండడం ఒక్కటే కాకుండా చాసో గారి అబ్బాయి చాగంటి శంకర్ అనుకుంటా ఆయన పేరు. ఆ చాగంటి శంకర్ గారు పతంజలికి క్లాస్మేట్. ఆయనతో కలిసి పతంజలి గారు చాసో గారి దగ్గరికి వెళ్ళేవారు. అలా వెళ్ళి కలిసే రోజుల్లో చాసో చాలా చాలా క్రిటికల్ గా కూడా మాట్లాడేవారు. అది చాలా హర్ట్ చేసేవారు ఒక్కోసారి. కానీ అది మంచి ట్రీట్మెంట్ కింద నాకు ఉపయోగపడింది అని ఆయన ఒక ఉదాహరణ, ఒక మాట ఒకటి చెప్పేవారు, నాకు బాగా గుర్తు. ఉదాహరణకి ఈ మాగాణి అనే మాట ఉంది కదా, ఆ మాట ఉత్తరాంధ్రలో వాడకంలో లేదు. అయితే ఈ పత్రికా భాషలో వచ్చేసి చేరిపోయి అది అలాగా బతుకుపోయింది.
పతంజలి గారు ఒక కథలో మాగాణి అనే మాట రాస్తే మన ప్రాంతంలో మాగాణిని మాగాణి అనే మాట వాడికి చేస్తారా అని అడిగారట పతంజలి గారు. అది చాసో గారు అడిగితే ఈయన కొంచెం హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి చేయరు కదండి అన్నాడట. మరి నువ్వు ఎందుకు రాసావు అన్నాడట. అంటే అది అందరికీ అర్థం అవ్వాలని అన్నాడు. అందరికీ అన్ని అర్థం అవ్వు. అందరికీ అర్థం అవడం కోసం ఏది రాయకూడదు. అలాగే నీకంటూ ఒక పాఠకుల నియోజకవర్గం ఒకటి తయారు చేసుకునే ప్రయత్నం కూడా మంచిది కాదు. నువ్వు నీకు నువ్వే నీ కథ రాసుకోవాలి అని ఒక పాఠం చెప్పాడు పతంజలి గారు, చాసో గారు. అది నాకు బాగా ఉపయోగపడిందండి అని పతంజలి గారు చెప్తుండేవారు. చాలా మందితో షేర్ చేసిన విషయాలే ఇవి. ఈవేళ మనం ఈ హర్షణీయం వాళ్ళ వేదిక మీదుగా మనం పతంజలి గారి కథలు 3 వినబోతున్నాం మనం. ఇందులో మొరటు మనిషి అనే కథ పతంజలి గారికి బాగా గుర్తింపు తెచ్చిన మొదటి కథల్లో ఒకటి. చాలా గొప్ప కథ కూడా అది. చాలా సింపుల్ గా రాసిన ఎంతో గొప్ప కథ. ఈవేళ మనం వినబోయే రెండో కథ తోటి వేటగాళ్ళు. ఇది పతంజలి గారి వేట కథల్లో ఒకటి. అదర్రా బంటి అనే పేరుతో పతంజలి గారి వేట కథలు పుస్తకంగా వచ్చింది. అందులో ఉంది ఈ కథ. తర్వాత మనసు ఫౌండేషన్ వాళ్ళు వేసిన పతంజలి గారి లభ్య రచనల సర్వస్వం ఉంది కదా, అందులో కూడా ఈ కథ ఉంది. కథల సంకలనంలో ఉంటుంది. గొప్ప కథ, చాలా గొప్ప కథల్లో ఒకటి. తర్వాత ఇక నా దృష్టిలో పతంజలి గారి కథల్లో ఆయన రాసిన అత్యుత్తమమైన కథ సీతమ్మ లోగిలి. ఈ సీతమ్మ లోగిలి అనే కథ తోటే పతంజలి గారి వేట కథలు మొదలవుతాయి. మనం ఈ 3 కథల గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. పతంజలి గారు లాంటి ప్రముఖ రచయిత గురించి విస్తారంగా మాట్లాడుకోవడంలో పెద్దగా అర్థం కూడా లేదు. మనం మొదట ఈ మొరటు మనిషితోటే మొదలు పెడదాం. పతంజలి గారు ఆయన డిగ్రీ చదువుకున్నది విజయనగరంలో. వాళ్ళ ఊరు అలమండ. ఈ విజయనగరం నుంచి అలమండ వెళ్తూ ఉండేవారు ఆయన. కాలేజ్ అయిపోయాక ఒక్కోసారి వాళ్ళ ఇంటికి వెళ్తుండేవారు. ఆ టైంలో ఆ ఎండ దెబ్బకి ఆయనకి మైగ్రేన్ ఉండేది. ఆ రోజుల్లో తలకాయ నొప్పిలాగా వచ్చి తర్వాత చాలా అవస్థలు పడేవారు. ఆయన స్వయంగా అనుభవించిన బాధ ఆ కథలో కథ మనకి చెప్పే కథకుడు ఉంటాడు. ఆ ఫస్ట్ పర్సన్ లో ఉంటుంది ఆ కథ. తనని తాను నాగరికుడిగా భావించే వ్యక్తి తన నాగరిక ప్రమాణాలకి సరిపోడని అనుకునే మనుషుల మీద ఒక చిన్న చూపు ప్రదర్శించడం అనేది లోకరీతి. అందులో నీతి లేదు, న్యాయం లేదు. దానికి మించి అది వాస్తవం కూడా కాదు. ఆ విషయాన్ని ప్రొజాయిక్ గా డ్రైగా చెప్తే అసలు మన బుర్రలో రిజిస్టర్ కాదు. ఎందుకనంటే మనం అందరం కూడా ఇలాంటి ప్రెజుడిసెస్ కి బానిసలమే ఏదో ఒక స్థాయిలో. మన సంస్కార స్థాయి పెరిగే కొద్దీ ఇలాంటి విషయాల గురించి మనకి స్పష్టత ఏర్పడుతుంది. అయితే పతంజలి గారి తొలి కథానికల్లో ఒకటైన మొరటు మనిషిలోనే ఆయన ఈ విషయంలో చాలా స్పష్టమైన, చాలా గొప్ప పరిణతి చెందిన ఒక స్టాన్స్, ఒక యాటిట్యూడ్ ఒకటి ప్రదర్శించారు. ఇది చాలా సింపుల్ కథ. ఒక కాలేజ్ స్టూడెంట్ వాళ్ళ విలేజ్ కి బయలుదేరి వెళ్తుంటాడు. బస్సు వస్తుంది. ఆ బస్సులో ఒక విండో సైడ్ సీట్ లో కూర్చోవాలని ట్రై చేస్తాడు. అలాగానే అక్కడ ఒక పల్లెటూరు పెద్ద మనిషి కూర్చుని ఉంటాడు. కొంచెం ఇటు జరుగు, నేను విండో సైడ్ కూర్చుంటానని చెప్తాడు.
చెప్తే, లేదు నేను చుట్ట కాల్చుకోవాలి, నేను ఇక్కడే కూర్చుంటానంటాడు. వాడి మీద ఆ మాట అన్నందుకు ఆ పెద్ద మనిషి మీద మంట పెట్టుకుంటాడు ఈ స్టూడెంట్. మంట పెట్టుకుని ఇంకా అతన్ని మనసులో తిట్టుకుండదు. అతను ఏదైనా ఎక్కడికి వెళ్తున్నావు, ఏ ఊరు వెళ్తున్నావు అని అడిగితే చాలా వంకరగా చెప్తాడు సమాధానాలు. అబ్బాయి ఆ ఊరు దాకా వెళ్ళదు కదా ఈ బస్సు అని అంటాడు వాడు. అని అంటే నేను అక్కడ దిగి విమానం మీద మా ఊరు వెళ్తానని ఇలా చెప్తుంటాడు. ఇలా చాలా వంకరగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు అతనితో మాట్లాడే మాటలన్నిటికీ ఈ అందులో బస్సులోనే ఉన్న నాగరికులు కొందరు నవ్వుకుంటుంటారు. అలా నవ్వుకుంటూ ఉండే ఒక నాగరికుడు ఇతనికి సరిగ్గా ఎదురుగుండానే ఉంటాడు. నల్లద్దల కళ్ళజోడు పెట్టుకుని టైట్ ప్యాంట్ వేసుకుని ఉన్న ఒక కుర్రాడిని వర్ణిస్తాడు. అలాంటిది ఈ మైగ్రేన్ ప్రభావంతో ఎండ దెబ్బ కొట్టి ఇతనికి ఆ వాంతి అవుతుంది బస్సులో. మొత్తం ఈ నాగరికులు అందరూ పారిపోతారు. ఆ బస్సు కండక్టరు, డ్రైవరు వాళ్ళందరూ ఏంటా బాబు ఇలా కంపు చేసి ఏంటా ఇదంతా అది అందరూ సరే ఇక చిచ్చి తూ అనుకుంటూ వెళ్ళిపోతుంటారు అందరూ దూరంగా. ఈ మొరట మనిషి మాత్రం అతను 2 చెవులు మూసి, ఏం బాబు పర్వాలేదు బాబు, ఏమీ పర్వాలేదు, నెమ్మదిగా సర్దుకో అని చెప్పి ఒక మానవత్వం ప్రదర్శిస్తాడు. వాడు వాడు కాదు, మొరటు మనిషి. పతంజలి గారు ఆ తూకం, మాటల తూకం అక్కడ కనపడుతుంది. మొరటు మనిషి అతను, మనిషి, వాడు బేసిక్ గా మనిషి. మొరట అనేది ఒకడు మొరట కావచ్చు, ఒకడు నాజుకు కావచ్చు, కానీ బేసిక్ గా మనం మనుషులు అయి ఉండాలి. మనుషులం కాని రోజున నువ్వు నాజుకు అయినా సరే మొరట అయినా సరే ఒకటే. బేసిక్ లక్షణం మనిషికి ఉండవలసిన ప్రాథమికమైన లక్షణం మనిషితనం, మానవత్వం. ఆ మానవత్వం ఆ పల్లెటూరు పెద్ద మనిషిలో ఉంటుంది. అతను చదువుకుని ఉండకపోవచ్చు, డిగ్రీలు సంపాదించి ఉండకపోవచ్చు, ఏదైనా పొలిటికల్ పార్టీలో చేరి గొప్ప నాయకుడిగా రాణించి ఉండకపోవచ్చు, లేకపోతే ఈ దేశ సేవ చేసి ఉండకపోవచ్చు, అసలు దేశ సేవ అంటే ఏంటో తెలియకపోవచ్చు. అయినప్పటికీ పక్కన ఉన్న మనిషి సఫరింగ్ లో ఉన్నప్పుడు అతను ఆదుకోవాలి అనే మానవ సహజమైన ఆ ఒక రకమైన ఒక కంపాషన్, ఆ కరుణ ఉన్న మనిషి, వాడే మనిషి అంటే. అది లేనివాడు వాడికి ఎన్ని భుజికీర్తులు ఉన్నా, ఎన్ని తురాయిలు ఉన్నా, ఎన్ని తలపాగాలు ఉన్నా, ఎన్ని కిరీటాలు ఉన్నా వాడు మనిషి కాదు. ఈ జడ్జిమెంట్ పతంజలి గారు ఇలాగ నేను చెప్పినట్టు ఇంత బండగా, ఇంత మొరటగా, మూటుగా చెప్పరు. ఆ కథ చదివితే ప్రతి ఒక్కడి మనసులోనూ ఏర్పడే భావం అది. అలాంటి భావం కలగజేయడానికి ఒక మహాశిల్పి అయితే కానీ సాధ్యం కాదు, ఇతరులు చేయలేరు. అది పతంజలి తన తొలి రచనల్లోనే అది సాధించాడు. అది శిల్పం మీద ఆయనకున్న గొప్ప పట్టుని అది రుజువు చేస్తుంది. కథ కూడా చాలా చిన్నదే, పెద్ద కథ కాదు. అది చాలా వన్ వే ట్రాఫిక్ గా నడిచిన కథ. ఒక రకమైన ఓ హెన్రీ తరహా ట్విస్ట్ లో ముగుస్తుంది. కానీ ఆ ముగింపుని ఏదో ట్విస్ట్ కోసం చేసిన ముగింపు కాదు అది. ఆయన ఒక స్పెసిఫిక్ మెసేజ్ ఒకటి ఆ కథలో చాలా అద్భుతమైన శిల్పంతో కమ్యూనికేట్ చేశారు. అలాంటివి పతంజలి గారు చాలా కథలు ఉన్నాయి. అయితే ఇది ఆయన ఒక రిప్రజెంటేటివ్ స్టోరీ లాంటిది. ఇది ఆయన ఎర్లీ స్టేజ్ లో రాసిన కథల్లో ఒకటి, చాలా గొప్ప కథల్లో ఒకటి. ఇది ఎంపిక చేసుకున్నందుకు హర్షణీయం వాళ్ళని ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకనంటే ఎవరో అందశ్రీ అనుకుంటా ఒక పాట రాశాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని. రోజులు అలా ఉన్నాయి. ఇది మఖ్దూమ్ ఒక కవితలో అంటాడు, అమానుషత్వం అనే దుర్గంధం వీస్తుంది,
ముక్కులు పగిలిపోతున్నాయని. అలాంటి నాగరికత అనేది దాని బై ప్రొడక్ట్ గా ఈ అమానుషత్వం అనే దాన్ని ఒక దాన్ని తీసుకొస్తుంది. ఈ దాన్ని జయించినప్పుడే మనం మనుషులు అనిపించుకుంటాం. ఇది చాలా లోతైన అవగాహన, మానవత్వం మీద గౌరవం ఉన్నవాడు తప్ప ఇలాంటి కథ రాయలేడు. పతంజలి గారు ఆయన వ్యక్తిత్వంలోనే ఇది ఒక భాగం. అందుకే ఆయన తన గురించి తను చెప్పినప్పుడల్లా కూడా నాది చాలా బండ బుద్ధి, నాకు చాలా విషయాలు తెలియవు, నేను రైట్ అనుకున్న దాన్ని రైట్ అని రాస్తాను, నేను తప్పు అనుకున్న దాన్ని తప్పు అని రాస్తాను అని చెప్పి ఆయన అంటాడు. కానీ పతంజలి భాష్యం అలాంటి చదివితే పతంజలి గారు ఎంత గొప్ప తాత్వికుడో మనకు అర్థమవుతుంది. ఈ కథలోనే మొట్టమొదటి ఇలాంటి మేనిఫెస్టేషన్ జరిగింది అనేది నాకున్న పరిమితమైన అవగాహనతో చెప్తాను. చాలా గొప్ప కథ. ఇది మీరు జాగ్రత్తగా వినండి. చాలా ప్రతి అక్షరం మనసుకి తీసుకోవాల్సిన కథ ఇది. పోతే తోటి వేటగాళ్ళు అనే కథ కూడా ఉంది. ఇది చాలా వండర్ఫుల్ కథ. ఇది కూడా మానవత్వం మీద రాసిన కథే. ఆ మొరటు మనిషి అనే దాంట్లో ఉన్న దానికి పూర్తిగా డయాగ్నలీ అపోజిట్ వ్యూ ఒకటి ఇందులో ప్రదర్శిస్తాడు. అది పోల్చి చూసుకుంటే బాగా స్పష్టంగా తెలుస్తుంది. తోటి వేటగాళ్ళు అనే కథ ఆయన పతంజలి గారి వేట కథల్లో ఒకటి. ఇది వేటకు సంబంధించిన కథ. ఒక జంతువు వచ్చి అక్కడ అడవిలో ఉండే పల్లెల్లో అల్లకల్లోలం చేసేస్తూ ఉంటుంది. ఆ జంతువుని వేటాడడానికి అని చెప్పి ఒక పులి అనుకుంటా, పులిని చంపడానికి పెద్ద షికారి ఒక వేటగాడిని ఒకడిని శ్రీనివాసదేవ్ అని ఒక రాజ కుటుంబానికి చెందిన వాడిని ఒక ఆయన్ని అక్కడ ఉండే జనం అంతా వెళ్ళి అడుగుతారు. అతను ఇద్దరు తోటి వేటగాళ్ళని ఇద్దరిని పెట్టుకుని స్టాండ్ బై అన్నమాట. వాళ్ళని ఇద్దరిని పెట్టుకుని పకడ్బందీగా తయారయ్యి ఒక మేకను తీసుకొచ్చి అక్కడ అడవిలో చెట్టు మీద అమ్మకం పెడతాడు. ఆ చెట్టు కిందే ఈ మేకను కట్టేస్తారు. ఈ మేక చెట్టుకి ఆకులు కదిలినప్పుడల్లా మే అంటూ ఉంటుంది. అది పులి వినాలని విని ఆ మేక దగ్గరికి వస్తే షూట్ చేసి చంపేయాలనేది ఈ శ్రీనివాసదేవ్ స్ట్రాటజీ. అయితే అది మ్యానీటర్. అది చాలా మంది మనుషుల్ని తిని ఉండడం వల్ల దానికి మనుషుల తెలివితేటలన్నీ అబ్బేసి అది రాదు. రాత్రి అంతా గడిచిపోతుంది, అసలు రాదు. అది అటు తొంగి చూడవు. దాంతో మన ప్రయత్నం అంతా ఫెయిల్ అయింది. మళ్ళీ ఇంకోసారి కూర్చోవాలనుకుని చెట్టు దిగుతాడు ఆ శ్రీనివాసదేవ్. దిగ్గానే ధడేలుమని వచ్చి మీద పడు. అయితే ఒక షికారి అనేవాడు, ఒక వేటగాడిలో 24 గంటలు మెలకుగానే ఉంటాడు. ఉంటేనే వాడు బతుకుతాడు, లేకపోతే చేస్తాడు. అందుకని చటుక్కుమని ఈ శ్రీనివాసదేవ్ ఏం చేస్తాడంటే ఆ చెట్టుకి అటువైపు వెళ్ళి ఈ పులి పంజాలో ఈ ముందు పంజే కాళ్ళని రెండింటిని ఆ చెట్టుకి పెట్టి అటువైపు గుంజుతాడు, తన వైపు గుంజుకుంటాడు. ఆ పులి ముందర కాళ్ళు రెండు అతని చేతులు చిక్కుపోవడం వల్ల ఎటు కదలేని పరిస్థితిలో పడుతుంది. పైకి చూసి అతను ఆ తోటి వేటగాళ్ళకి వేసి చూసి కాల్చంటారు దాన్ని అంటాడు. వాళ్ళు ఆ ఫైటింగ్ జీలు, దాని అగ్రెసివ్ నేచర్ చూసి వాళ్ళు చాలా బెదిరిపోయి ఇంకో కొమ్మ, ఇంకా పైన కొమ్మ ఎక్కేసి పైకి వెళ్ళిపోతారు. ఏం పనులు చేస్తున్నారు మీరు, ఏం చేస్తున్నారా మీరు, ఎందుకు వచ్చారు, నన్ను నేను దీనికి బలి చేసి మీరు పారిపోతున్నారా అని తిడతాడు. వాళ్ళు ఏం వినరు. ఇంకా టైంలో ఏం చేయాలో తోచగా ఇతను ఎవడైనా ఉన్నాడా ఇక్కడ, అసలు ఎవరైనా మనుషులు ఉన్నారా ఇక్కడ అని చెప్పి గట్టిగా గావు కేకలేస్తాడు. వేస్తే ఒక ఈ గొర్రెలు కాసుకునేవాడు ఒక అతను వస్తాడు. చాలా అతి సామాన్యుడు. కర్ర వేసుకుని వస్తాడు, దొడ్డు కర్ర.
ఏంటి బాబు ఇదేంటి బాబు పులిని పట్టుకున్నారు ఏంటి బాబు అని అంటుంటాడు. అంటే సరే గాని నీకు తుపాకీ పేల్చడం వచ్చా అంటాడు. అంటే నాకు రాదు బాబు అంటాడు. సర్లే కత్తి తోటి పొడవగలవా అంటాడు. పొడవగలను అంటాడు. సరే నా ఈ కుడి చేతి వైపు ఇక్కడ ఈ మొలలో కైజారు తీసి ఇదిగో ఈ పులిని దాని ఎడం కాలు కింద పెట్టి ఒక 45 degrees యాంగిల్లో పెట్టి పొడిచేయి గట్టిగా లోపలికి. బయటికి లాగి మళ్ళీ పొడిచేయి. బయటికి లాగి మళ్ళీ పొడిచేయి అంటాడు. పెద్ద పులితో ప్రత్యక్షంగా ఇంకా యుద్ధం చేయడం అన్నమాట అది. మల్ల యుద్ధం చేయడం. అతను అలాగే బాబు అని చెప్పి తీసి కత్తి తీసుకుని సరిగ్గా ఇతను ఎలా చెప్పాడో అలాగా ఆ పులిని పొడి చేస్తాడు. అది తిన్నగా వెళ్ళి ఆ పులి గుండెకి తగులుతుంది. తగిలి అది పెద్ద భయంకరమైన కేక వేసి చచ్చిపోతుంది. ఇతని చేతుల్లోనే చచ్చిపోతుంది. కింద పడేస్తారు దాన్ని. కింద పడేసి ఆ పులి మీద పడ్డగానే ఇతను భుజానికి ఉన్న తుపాకీ జారి కింద పడిపోతుంది. ఆ తుపాకీ తీసుకుని ఒకసారి పైకి చూస్తాడు. ఆ వేటగాళ్ళు ఇద్దరు రిలీఫ్డ్గా ఉంటారు. వాళ్ళిద్దరిని టప్ టప్ అని కాల్చారు. ఇది ఏ ఓ హెన్రీ రాయలేనంత ట్విస్ట్. అక్కడికి వచ్చింది ఒక మ్యానీటర్ని చంపడానికి, మనుషుల్ని చంపుతున్న ఒక జంతువుని చంపడానికి వచ్చాడు. కానీ అతను నిజంగా చంపింది ఇద్దరు మనుషులు. వాళ్ళు ఎలాంటి మనుషులు? వాళ్ళు కేర్లెస్ మనుషులు. కింద ఒక మనిషి ప్రాణం రిస్క్ లో ఉంటే వాళ్ళు తమ భద్రత చూసుకుని పైకి ఎగిరిపోయిన వాళ్ళు. అలాంటి వాళ్ళకి బతికే అర్హత లేదనేది పతంజలి గారి జడ్జిమెంట్ అన్నమాట. ఇదేదో నిజంగానే జరిగిన సంఘటన అని ఆయన చెప్పారు కానీ పతంజలి గారు, నాకేమనిపించిందంటే ఇది ఒక రకమైన థీమాటిక్ స్టోరీ అని కొన్ని ఉంటాయి, థియరిటికల్ కథలు ఉంటాయి కొన్ని. అలాంటి కథ అనిపించింది నాకు. ఒక ఐడియాలజికల్ పాయింట్ ఒక దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఒక కథ కల్పిస్తారు. అలా కల్పించిన కథ ఏమో ఇదే అనిపిస్తుంది. దీని మీద చాలా విమర్శలు వచ్చాయి ఈ కథ మీద పర్టికులర్ గా. ఎందుకనంటే ఇది ఒక జంతువుని చంపడం, ఇద్దరు మనుషులను చంపడం, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. ఇవి చాలా అరుదైపోతున్న పులులు వాటిని చంపడం గురించి రాసిన కథ. దాన్ని చాలా ఐడియలైజ్ చేసి దాన్ని చాలా ఐడలైజ్ చేసి అలాంటి వేటగాళ్ళని రాశాడు పతంజలి. లాంటి ప్రోగ్రెసివ్ రైటర్ ఇలాంటివి రాయకూడదు. అది నా దృష్టిలో ఒక థియరిటికల్ కథ. అందులో పులి కాదు, ఆ తోటి వేటగాళ్ళు కాదు. ఇందులో కూడా గమనిస్తే పతంజలి కన్సిస్టెన్సీ కాదు. ఇందులో కూడా హీరో ఎవరు? శ్రీనివాస్ దేవ్ కాదు హీరో ఆ గొర్రెల కాపరి, ఆ గొడ్ల కాపరి. వాడు ఆ పులిని చంపింది. వాడిని ఆ పులిని చంపడం దిశగా నడిపించిన వాడు శ్రీనివాస్ దేవ్. ఇది సామాన్య ప్రజలే ఎప్పటికైనా సరే చరిత్రను తిరగరాస్తారు. వాళ్ళు అలా రాయడానికి వాళ్ళకి అక్షరాస్యత కల్పించడం వరకే చైతన్యం బాగా ఉన్న వాళ్ళు చేయగలిగిన పని. ఇవన్నీ నా ఊహ. ఇది పతంజలి ఎక్కడ రాయలేదు ఇలాగా. ఇదంతా నా ఊహ. నాకు అనిపించింది ఇవన్నీ. ఇవి మామూలు సింపుల్ గా ఉన్న కథల్లా కనపడతాయి. ఇవి సింపుల్ కథలు కాదు. పతంజలిది ఏ కథ కూడా అంత సింపుల్ కాదు. మీరు చాలా జాగ్రత్తగా అక్షరం వినాలి. మిగతా కథలతో పోల్చుకుని చదువుకోవడం అన్నింటికన్నా ఉత్తమం. వినడంతో మొదలు పెట్టండి, చదవడంతో దాన్ని కంటిన్యూ చేయండి. ఈ కథ చాలా గొప్ప కథ, తోటి వేటగాడు. ఈవేళ మనం వినబోయే మూడో కథ
నిజానికి పతంజలి గారు నా దృష్టిలో పతంజలి గారు రాసిన అత్యుత్తమ కథానికల్లో అదొకటి. అది కథానిక కి ఉండే చట్రం పరిధిని చాలా చోట్ల అధిగమించింది. అది అతిక్రమించింది అంటలేదు నేను, అధిగమించింది, ట్రాన్సెండ్ చేసింది. అంటే ఎక్సీడ్ చేసింది కాదు, ట్రాన్సెండ్ చేసింది. అది పతంజలి కథలో అది కనపడుతుంది మనకి. ఒక రకమైన హైయర్ లెవెల్ కి మనల్ని తీసుకెళ్తుంది రీడర్. ఈ సీతమ్మ లోగిలి ముఖ్యంగా అలాంటి కథ. ఇది పతంజలి గారు చివరిలో ఈ కథలో ఉన్న చెప్పిన క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా ఆయన తన బంధువు వర్గంలో ఎవరెవరు ఏ క్యారెక్టర్ అనేది కూడా ఐడెంటిఫై చేస్తూ చెప్పారు. మీరు మరి కథ చదివే వాళ్ళు అది కూడా ఆ పేర కూడా చదివితే మీకు ఆ పేర కూడా అంతవరకు చివరి వరకు మీరు ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది. ఇది పతంజలి ఆత్మకథలో భాగం అని అనుకోవచ్చు. ఆయన తల్లి పేరు సీతమ్మ గారే, ఆవిడ ఇల్లే ఆయన రాసింది. ఆయన పతంజలి గారి కుటుంబానికి జంతువులతో చాలా అనుబంధం. పతంజలి గారి ఇంటికి వెళ్ళిన వాళ్ళు చాలా మందికి ఒక విషయం తెలిసి ఉండాలి. ఆయన కొన్నాళ్ళు కోతిని పెంచారు ఆయన, పతంజలి గారు. అది దాని మెడలో ఒక గంట ఉండేది. నేను కోతి మెడలో గంట కట్టింది ఎవరో అని అడిగాను ఆయన, పతంజలి గారు. ఆయన సీరియస్ గా ఒకసారి చూసి నన్ను సామెతలు మార్చకూడదు అని చెప్పాడు. అంతే తప్ప ఆ గంట ఎవరు కట్టారో చెప్పలేదు. అయితే జంతువులతో పతంజలి గారికి ఉన్న ఆత్మీయత అలాంటిది. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవకణంతోనూ మనకి అలాంటి ఆత్మీయత ఉండాలి. కొద్దిమందికి ఉంటుంది, కొద్దిమందికి ఉండదు. అదృష్టవంతులకు కొంతమందికి ఉంటుంది. అలాంటి అదృష్టవంతుల్లో పతంజలి ఒకడు. ఈ సీతమ్మ లోగిలి కథ ఏంటంటే ఇది చాలా సింపుల్, వెరీ అట్ ది సేమ్ టైం వెరీ కాంప్లెక్స్ సెంటిమెంట్ అన్నమాట. మన మానవ జాతిలో సగానికి సగంగా ఉండే ఆడవాళ్ళు, వాళ్ళకి ఉండే చాలా ఫైనర్ సెంటిమెంట్స్ ని ఈ మిగతా సగం ఒక్కోసారి అసలు వాళ్ళ దృష్టికే రాదు. వాళ్ళు చాలా ఒక రకమైన స్పందించరు దానికి. అలాగా వాళ్ళ జీవితం అంతా గడిపేస్తారు. కానీ గుర్తించి గ్రహించగలిగితే అందులో ఆ ఫైనర్ సెంటిమెంట్ ఎంత సున్నితమైందో బాగా అర్థమవుతుంది. ఈ సీతమ్మ లోగిలి కథ అంతా దాని మీద డెవలప్ చేశారు పతంజలి గారు. ఇది మామూలుగా పతంజలి గారి ఇంట్లో చాలా జంతువులు ఉండేవి. ఏ జంతువులు ఉండేవో ఏమిటో అన్ని ఆయన ఉదాహరణల కింద అందులో చాలా వైనాలుగా చెప్పుకొచ్చారు. వాటిలన్నింటికన్నా అంటే ఈ బాతులు ఉంటాయి, కుందేళ్లు ఉంటాయి, ఇవన్నీ వాటిలన్నింటి గురించి వివరించి, నెమ్మళ్ళు, వాటిలన్నింటి గురించి చెప్పు. చివరికి ఈ కుక్కలు ఉంటాయి, వేట కుక్కలు. అవి కాకుండా ఒక పంది, ఒక సింహపంది లాంటి పంది ఒకటి అక్కడికి వాళ్ళ ఇంట్లో వచ్చి చేరుతుంది. దాన్ని ఆ సొంత బిడ్డలాగా పెంచుకుంటుంది వాళ్ళ అమ్మగారు. చాలా ఆత్మీయంగా పెరుగుతూ ఉంటుంది. అది ఎలా ఏడ్చేది, అది తిండి ఎలా తినేది, వాటిలన్నింటినీ చాలా ఆత్మీయంగా వర్ణించాడు పతంజలి గారు. అవన్నీ చూస్తుంటే దాంతో ఆయనకున్న ఒక అటాచ్మెంట్ స్పష్టంగా తెలుస్తుంది. ఆ పంది హఠాత్తుగా మాయమైపోతుంది. వాళ్ళ పతంజలి తమ్ముళ్ళలో ఒక అతనికి ఆ పందితో విపరీతమైన అటాచ్మెంట్. అది దానికి తిండి పెట్టకుండా తను తిండి తినడు, దానికి పాలు పోయకుండా తను పాలు తాగడు. అంత అటాచ్మెంట్ అన్నమాట. వెళ్ళి ఊరూరు తిరిగి వెతుకుతారు దానికోసం. ఆ కుర్రాడు తిండి తిప్పలు మానేసి కూర్చుంటాడు. అందుకని ఆవిడ తల్లిగారు అందరూ వెళ్ళి వెతుకుతారు, ఎక్కడా కనపడదు. కొండలు గుట్లు
ఈ అడవి అంతా తిరిగేస్తారు, వెతికేస్తారు, ఎక్కడా కనపడదు. సరే పోన్లేరా బాబు, ఏదో ఆ జంతువు ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది, ఎక్కడికి పోయిందో పోయింది. సరే ఇక జంతువుల బిహేవియర్ అలాగే ఉంటుంది అని చెప్పి వాళ్ళ మేనమామ సర్ది చెప్తాడు, అయిపో. నెమ్మదిగా ఆ జంతువు గురించి వీళ్ళు మర్చిపోయే టైంలో హఠాత్తుగా మళ్ళీ ప్రత్యక్షం. రావడమే ఇంకా ఒక్కొక్క మనిషిని చూసి వచ్చి కుమ్మేస్తూ ఉంటుంది. తర్వాత ఇక ఇంట్లో ఉన్న పింగాణి సామాన్లు, గాజు సామాన్లు వాటిలన్నింటిని బద్దలు కొట్టేస్తాం. ఈ చెక్క సామాన్లు వాటిలన్నింటిని తిరగేసేస్తూ ఉంటుంది. అసలు ఇల్లు అంతటిని ఒక సంత బజార్గా మార్చేస్తాం. దీనికి ఏదో పిచ్చి ఎక్కినట్టు ఉందిరా, ఇది పిచ్చిలో ఇలాగ బిహేవ్ చేస్తుందని కంట్రోల్ చేయడానికి పాపం అందరూ ట్రై చేస్తారు, కానీ కంట్రోల్ అవని బిహేవియర్. దీన్ని ఇది ఇలాగా ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఇంటి నిండా చిన్నపిల్లలు ఉన్నారని వాళ్ళ మేనమామ షూట్ చేసేస్తాడు దాన్ని. షూట్ చేసిన తర్వాత మామూలుగా వేటాడిన ప్రతి జంతువుని కూడా కోసుకుని తినడం అనేది మామూలే. సో అని చెప్పి దాన్ని ఏం చేస్తారంటే నరుకుతారు కదా, అలాగ నరికి పెట్టిన ఒక పాలేరు వచ్చి ఏం చెప్తాడంటే, అయ్యా గర్భవతి అండి, దాని కడుపులో పిల్లలు ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు వీడికి ఈ మేనమామ ఎవరైతే దాన్ని షూట్ చేసి చంపించాడు, ఆ మేనమామ పాపం ఆడబిడ్డ పుట్టింటికి డెలివరీ కోసం వచ్చిందనమాట. మనం అర్థం చేసుకోకుండా దాన్ని చంపారు అని చెప్పి అంటాడు. అంతే, దాంతో కథ అయిపోతుంది. అయిపోయిన తర్వాత పతంజలి చెప్తాడు, ఇది మా ఇల్లే, ఆయన మా మేనమామ, ఆవిడ మా అమ్మగారు, అతను మా తమ్ముడు. అలా అందరినీ ఒక్కొక్క క్యారెక్టర్ని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేస్తున్నప్పుడు మనకి యాక్చువల్గా పతంజలి తమ్ముడు, పతంజలి మేనమామ, పతంజలి తల్లి, పతంజలి ఇంట్లో పెరిగిన తండ్రి అని అనిపించదు, మన ఇంట్లోనే జరిగినట్టు అనిపిస్తుంది. ఆత్మీయతలో అత్యున్నతమైన దశ ఏమిటంటే ఐడెంటిఫై అయిపోవడం. ఆ రైటర్తో మనం ఐడెంటిఫై అయిపోవాలి. ఆ రైటర్ మనమే ఆ రైటర్ లాగా అయిపోవాలి. అప్పుడు దాన్ని పూర్తి ఆ ఒక తృప్తి కూడా మనకి దక్కుతుంది. అంతకు మించి ఒక్కోసారి మనం అసహాయమైపోతాం. అలా కాకూడదు, అలాగా కాకూడదు. బెర్టోల్ బ్రెక్ట్ అని ఆయన అన్నాడు ఒక మాట, ఏలియనేషన్ ఉండాలి. అంటే పాత్రలతో మనం ఐడెంటిఫై అయిపోకూడదు. పాత్ర అది పాత్రే, అది కథే, అది నాటకమే. అక్కడ జరుగుతుంది, ఒక నాటకం ఆడుతున్నారు వాళ్ళు అన్న విషయం మన స్పృహలో ఉండాలి. లేకపోతే ఒక్కోసారి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం సినిమాల్లో, వాళ్ళు హీరో విలన్ కొడుతున్నప్పుడు, లేకపోతే విలన్ హీరోని కొడుతున్నప్పుడు గావు కేకలు పెట్టేసి పక్కన ఉన్న వాళ్ళని కుమ్మేసే వాళ్ళు చాలా మంది కనపడుతుంటారు. వాళ్ళు ఈ తాదాత్మ్య స్థితికి వెళ్తారు. ఈ ఏలినేషన్ కి మన తెలుగులో ఎవరు చేశారు కానీ అనువాదం, తాదాత్మ్య విచ్ఛిత్తి అని ఒక మాట వాడారు. ఏలినేషన్ చాలా మటుకు అది సరైన అనువాదమే. ఎందుకనంటే భావానువాదమే ఎప్పటికైనా కూడా కరెక్ట్. ఈ సీతమ్మ లోగిల్లో మనం రైటర్తో ఏలినేట్ కావడం దాదాపు ఇంపాసిబుల్ అనే స్టేజ్కి తీసుకెళ్ళిపోయాడు పతంజలి. అది అలాంటి ఎక్స్పీరియన్స్ మనకి గొప్ప కథలు చదివిన ప్రతి సందర్భంలోనూ వస్తుంది. అది గొప్ప సాహిత్యానికి అది గీటురాయి. అది పతంజలి చాలా కథల్లో సాధించిన స్థాయి. ఈ సీతమ్మ లోగిలి అనే కథలో అసలు ఆ కథ చదివి ప్రశాంతంగా నిద్రపోగలిగిన వాడు మహానుభావుడు, చేతులు దండం పెట్ట. అంటే పతంజలి గారి కుటుంబ జీవితంలోనే అంటే ఈ రకమైన ఈ జంతువులతో అనుబంధం అనేది ఉంది. నాకు ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారు. ఆచంట లక్ష్మీపతి గారు ఒక పేషెంట్ ని ట్రీట్ చేయడం కోసం అని చెప్పి మద్రాసు నుంచి విశాఖపట్నం వచ్చారట. ఆయనని పతంజలి తండ్రి గారుని మిత్రులు, వాళ్ళిద్దరు డాక్టర్లు, బహుశా క్లాస్మేట్స్ ఏమో కూడా, ఒకే టైంలో కాలేజీలో ఉన్నారు.
ఆయన చూడడానికి అని చెప్పి ఆయన ఇంటికి వచ్చారు ఈయన లక్ష్మీపతి గారు. డాక్టర్లు ఏం మాట్లాడుకుంటారు? ఇప్పుడు మనం ఇద్దరు జర్నలిస్టులు మాట్లాడుకుంటే ఏం మాట్లాడతారు? ఈవేళ దేశంలో ఏం జరిగింది అనే దాని మీద మాట్లాడుకుంటారు. ఎవరైనా సరే అంతే. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇద్దరు కలిసినా సరే రేట్లు ఎక్కడ పెరుగుతున్నాయి, ఎక్కడ తగ్గుతున్నాయి అని మాట్లాడు. ఇద్దరు డాక్టర్లు కలిస్తే జబ్బుల గురించి, పేషెంట్ల గురించే మాట్లాడు. అలాగా ఈ గోపాలరాజు గారు అంటే పతంజలి తండ్రి. గోపాలరాజు గారిని లక్ష్మీపతి గారు మాట్లాడుకుంటున్నప్పుడు లక్ష్మీపతి గారు ఒక ప్రత్యేకమైన ఒక కేసు చెప్పాడు. ఒక మద్రాసులో ఆయన ఒక సిట్టి గారికి వైద్యం చేస్తున్నారు. ఆ సిట్టి గారికి కడుపులో అల్సర్. ఏం వైద్యం చేసినా సరే, ఏం మందు వేసినా సరే తగ్గడం లేదండి, ఏం చేసినా తగ్గడం లేదు, అది ఇది అని చెప్పి అంటే అప్పుడు పతంజలి గారి తండ్రి, అది వర్షాకాలం అంట, పతంజలి గారి తండ్రి నేను ఒక మందు ఇస్తాను ప్రయత్నం చేయండి అని చెప్పి పతంజలి గారిని పిలిచి మన పొలంలో బొమ్మదేవుడు పొద ఉంది కదా, దానికి ఒక పండు ఎర్రగా మన స్ట్రాబెర్రీ లాగా ఉంటుంది, అది కొంచెం పెద్ద సైజు ఉంటుంది, ఆ పండు ఉంటుందిరా, అది జాగ్రత్తగా తీసుకురా అని చెప్తే ఆయన తీసుకొచ్చాడు. ఆ పతంజలి దాన్ని మీద ముళ్ళు ఉంటాయి, దానికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి, గోళ్లతో ఆ ముళ్ళన్నీ పీకేసి తర్వాత దాంట్లో తేనె ఇంకెలాంటి ఏదో కలిపి బెల్లం అనుకుంటా కలిపి అది ఒక లేహ్యం తయారు చేసాడట ఆయన. తయారు చేసి ఒక చిన్న బాక్స్ లో, చిన్న బరిణి లాంటి దాంట్లో పెట్టి ఇది తినేమనండి తగ్గిపోతుంది, ఇది తిన్న తర్వాత ఒక గంట ముందు ఏమి తినకూడదు, ఇది తిన్న తర్వాత మళ్ళీ ఇంకో గంట ఏమీ తినకూడదు అని చెప్పి ఏదో అలాంటి జాగ్రత్త అది చెప్పి పంపించాడు. ఆయన లక్ష్మీపతి గారు తీసుకెళ్ళి ఎక్కడో నేను విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి తీసుకొచ్చానయా ఒక మందు శెట్టి గారు, అయితే ఆ డాక్టర్ గారు చాలా పెద్ద డాక్టరు, ఆయన ఫీజు చాలా ఎక్కువ, 1000 రూపాయల దాకా ఉంటుంది అన్నాడు. నేను ఇస్తాను సార్, నాకు తగ్గిస్తే చాలు అంటే ఇచ్చి, అది మంది ఇచ్చి తగ్గితే తీసుకుంటానులే డబ్బులు అని చెప్పి ఇచ్చాడు. అతనికి చిత్రంగా తగ్గిపోయింది. తగ్గిపోగానే 1000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చేసాడు ఫెయిత్ఫుల్ గా. ఆయన ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో టికెట్ బుక్ చేసుకుని విశాఖపట్నం వచ్చి, విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్ళి అలమండ వచ్చి వెళ్ళి ఇంటికి ఆ 1000 రూపాయలు గోపాలరాజు గారి చేతిలో పెట్టాడు. పెడితే వెళ్ళేవాడు, నాకెందుకు ఇది, నేను మీరు ఏదో ప్రస్తావన వచ్చింది చెప్పాను, ఏదో అకాడమిక్ ఇంట్రెస్ట్ చెప్పింది, ఇది చేసింది, నాకు డబ్బు కోసం చేసింది కాదు, అయినా అతనికి తగ్గింది కదా, చాలా సంతోషం, ఇంకా అంతకన్నా దానికోసం మీరు పని కట్టుకుని అక్కడి నుంచి ఇక్కడికి రావాలా, ఎంతమంది పేషెంట్స్ సఫర్ అయి ఉంటారో మీ ఆబ్సెన్స్ వల్ల, వెంటనే వెళ్ళిపోండి సార్ వెనక్కి అని చెప్పి మర్యాదగా చెప్పి డినై చేశాడు. ఆయన అలా వదిలిపెట్టే మనిషి కాదు లక్ష్మీపతి గారు. గోపాలరాజు గారు ఆయన దగ్గర డబ్బులు తీసుకోవడానికి డినై చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, మేము క్షత్రియులం, మీరు బ్రాహ్మణుల డబ్బు క్షత్రియులు తీసుకోకూడదు అని చెప్పి తీసుకోని అని చెప్పాడు. అది నాకు పతంజలి గారు చెప్పిన మాట. అయితే అతను ఏం చేశాడంటే, డబ్బు ఇచ్చి తీసుకోవడం ఎలాగని అని ఈయన వెళ్ళి ఏం చేశాడంటే, అక్కడ గొడ్ల సంత జరుగుతుంది ఆ రోజు. ఆయన ఒక లోపలికి వెళ్ళి ఆ మార్కెట్ లో అంతా చూశాడు. చూస్తే ఒక నల్ల గొర్రె పొట్టేలు ఒకటి చాలా బలంగా ఉండే కొండ జాతి గొర్రె లాంటి గొర్రె పొట్టేలు అది కనపడింది. వింతగా పూర్తిగా నల్లగా ఉందట, జెట్ బ్లాక్ కలర్. దాన్ని తీసుకుని ఎంత అంటే వాళ్ళు ఏదో చెప్పారు, 50 రూపాయలు 100 రూపాయలు చెప్పి డబ్బులు ఇచ్చేసి ఆ పొట్టేలను తోలుకొచ్చి రాజుగారి ఇంట్లో కట్టేసి, దీన్ని మాత్రం మీరు డినై చేయకూడదు, దిస్ ఈస్ ఎ గిఫ్ట్ అని చెప్పి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఏదో ఒకటి ఇచ్చాం, మళ్ళీ మనం కూడా రుణానుబంధానికి లోన్ కాకూడదు అన్నట్టుగా ఆయన దండం పెట్టేసి వెళ్ళిపోయాడు. అది మా ఇంట్లో ఉండేదండి, చాలా కాలం ఉండేది. అది మా నాన్నగారు అది ఇది అని దాని గురించి అంటేనే తిట్టేవాడండి మమ్మల్ని. అసలు జంతువుని చూసినట్టు చూసేవారు కాదు, వారు వీరు అనేవారు ఆ పుట్టేళ్ళని అని చెప్పి పతంజలి గారు చెప్పేవారు. ఇది దాన్ని బట్టి చూస్తే ఏంటంటే, ఈ జంతువులతో పతంజలి గారి అనుబంధం అనేది ఆయనకి పరంపరగా సంక్రమించింది.
ఒక గొప్ప సంస్కారం అది. మంచి సంస్కారం. నిజంగానే ఆహ్, అలాగా మనుషుల్లోనూ, జంతువుల్లోనూ, ఆయన పాత్రల్లోనూ కూడా ఆ మానవత్వం ఆయన చూడగలిగాడు, చూపించాడు. మనం కూడా అలాగా అది ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ మనకి ఎంతో మంది ఇవ్వలేరు. పతంజలి గారు లాంటి నాకు 'గురజాడ' కథలు చదివితే 'గురజాడ' కథల్లో కనపడుతుంది. అది మనకి అంత గొప్ప మానవత్వం ఆహ్, పతంజలి గారి కథలు చదువుతున్నప్పుడు చాలా సార్లు మనకి ఎక్స్‌పీరియన్స్‌లోకొస్తుంది. అది కేవలం ఒక శిల్పం అనో, లేకపోతే ఒక ట్రిక్ అనో ఇది అని అంత దాన్నేమంటారంటే అంత అల్పమైన భాషలో దాన్ని మాట్లాడడం నాకిష్టం లేదు. అదొక సంస్కారం. ఆ సంస్కారం పతంజలి గారు మనతో షేర్ చేసేది సాహిత్యం కాదు, సంస్కారం. ఈ యాంగిల్ నుంచి మీరు పతంజలి గారి రచనలు చదవండి, వినండి. 10 మందికి చదివి చెప్పండి. ఈ అవసరం మనకు చాలా అవసరం ఇప్పుడు ఇలాంటి సంస్కారం.